కశ్మీర్, హిమాచల్ నుంచి హైదరాబాద్ మార్కెట్లకు యాపిల్స్ భారీగా వస్తున్నాయి. ఈ సీజన్లో ఎక్కువ పంట దిగుబడితో ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో యాపిల్ ధర 10 నుంచి 15 రూపాయలు పలుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడం, సి గ్రేడ్ యాపిల్స్ రాకతో సిటీలోని ఫ్రూట్ మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. కశ్మీరీ యాపిల్స్ ధరలు పతనం కావడంతో ఆశించినంత లాభం రావడం లేదంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ మార్కెట్లో కాశ్మీరీ యాపిల్ ధరలు భారీగా పడిపోయాయి. బాటసింగారం మార్కెట్కు కాశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున యాపిల్స్ లోడ్స్ వస్తున్నాయి. ఉత్తర భారత్లో ఎక్కువ ఉత్పత్తి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ధరలు తగ్గిపోయాయి. ఈ సీజన్లో పంట బాగా రావడంతో సరఫరా ఎక్కువై ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా సిటీలోని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాక్ల ద్వారా రోజు టన్నుల్లో యాపిల్స్ చేరుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో సిమ్లా యాపిల్స్ ధరలు ఎక్కువగా ఉండగా అక్టోబర్లో కాశ్మీర్ వెరైటీలు వచ్చిన తర్వాత ధరలు క్రమంగా పడిపోతున్నాయి. మంచి క్వాలిటీ కాశ్మీరీ యాపిల్స్ ఇప్పుడు ఒక్కటి 10 నుంచి 15 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. డజన్ 100 నుంచి 150 రూపాయలకు లభిస్తున్నాయి. ఈసారి భారీ పంటతో 30% నుంచి 50% వరకు ధరలు తగ్గుముఖం పట్టాయి. కాశ్మీర్లో దిగుబడి ఈసారి పంట 15 నుంచి 20% ఎక్కువగా వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ట్రాక్ల ద్వారా 600 నుంచి 1000 బాక్సులు రోజువారీగా వస్తున్నాయి. ఉత్తర భారతంలో డిమాండ్ తగ్గడంతో ఢిల్లీ, చండీగఢ్ వంటి నార్త్ మార్కెట్లలో డిమాండ్ తగ్గడంతో ఎక్కువ సరఫరా దక్షిణానికి హైదరాబాద్, చెన్నై మల్లుతోంది. హైదరాబాద్ మార్కెట్కు చిన్న సైజు, తక్కువ క్వాలిటీ సి గ్రేడ్ యాపిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. వీటికి మంచి ధర లేకపోవడంతో మొత్తం మార్కెట్ ధరలు పడిపోయాయి. యాపిల్స్ ఇంపోర్ట్, కోల్డ్ స్టోరేజ్ సమస్యలు, రవాణా ఖర్చులు పెరగటం కూడా ప్రభావం చూపుతున్నాయి. కాశ్మీర్లో 7 లక్షల కుటుంబాలు యాపిల్ పంటపై ఆధారపడి ఉన్నాయి. ఈసారి ధరలు 50% తగ్గడంతో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు తక్కువగా ఉండటంతో ఎక్కువ పంటను నిల్వ చేయలేకపోతున్నారు. బాగుంది, తక్కువ రేటు 100కు 5, 6 అమ్ముతున్నాం సార్. మంచి కావాలంటే 100కు 4 అమ్ముతాం. నంబర్ 1 క్వాలిటీ డిలిషన్ కాశ్మీరీ యాపిల్. సీజన్ కాబట్టి రేటు తక్కువ ఉంది సార్. సీజన్ తర్వాత మళ్ళీ రేటు పెరుగుతుంది. మొత్తం మా బాటాసింగారం సార్ మార్కెట్, కొత్తపేట నుంచి బాటాసింగారం, ఆ మార్కెట్ నుంచి ఇక్కడ తెచ్చి అమ్ముతాం. सेठ ने हमारा लाता हमको तर्जुमा ने हमको कैसा बेचो तो वैसा बेचना। अब रेट देखो, पहले 100 को 4 बेचे, 100 को 8 दे रहे। उधर रेट कम होता है, यहाँ भी कम होता है। कश्मीर का है, शिमला का है, वैसे आने में लेट होता है। आने में लेट हुआ तो रेट गिर गया तो हम भी कैसा वैसे बेच डालते। 100 को 5 रुपये देखे साहब, हम बस 5 मिनट बस है। 10 मिनट 50 रुपये मिल जाते हैं हमारे, उतना हिसाब से आगे बेचते। ज़्यादा नहीं, कमी नहीं है, क्योंकि कॉम्पिटिशन बहुत है यहाँ पर। సిటీలో బాటసింగారం, ఎర్రగడ్డ, కొత్తపేట వంటి మార్కెట్లలో యాపిల్స్ కు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు వ్యాపారస్తులు. మొన్నటి వరకు 100కు 4 యాపిల్స్ అమ్మగా ప్రస్తుతం 100కు 8 యాపిల్స్ అమ్ముతున్నట్లు చెప్తున్నారు. నవంబర్, డిసెంబర్లో మళ్లీ ధరలు పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.